వెంకన్న పాటలంటే అన్నమయ్య, టాలీవుడ్ సినిమా పాటలంటే జోగయ్య. రామజోగయ్య శాస్త్రి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఇప్పుడు మేము వినబోతున్నటువంటి పాట జోగయ్య గారు రాసిందండి. అవును. ఓకే. శాస్త్రి రామ్ జోగయ్య శాస్త్రి గారు మనందరికీ బాగా తెలుసు. మంచి మాటకారే కాదు, మంచి పాటకారి కూడా. ఇప్పుడు ముందు వీరి మాటలు విందాము, ఆ తర్వాత పాట విందాము. గుడ్ ఈవినింగ్ అందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ. ముందుగా ఈరోజు గాంధీ జయంతి, శంకర్ దాదా గారు ఆరాధించినటువంటి గాంధీ గారి జయంతి ఈరోజు. ఈ పండుగ రోజున మనం బ్రూస్ లీ ఆడియో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వేదిక కళకళలాడుతూ ఉంది. ఈపాటికే మధ్యాహ్నం ఇంటర్నెట్లో రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అన్నీ కూడా విని ట్రెమెండస్ రెస్పాన్స్ ఫేస్బుక్లో అయితేనేమి ఎక్కడైతేనేమి. ఒక వారం రోజుల క్రితం శ్రీనివేట్ల గారి బర్త్డే రోజున రిలీజ్ అయినటువంటి లేచిలో సాంగ్ అయితే చెప్పనక్కర్లేదు. అంతగా మీరు మన పాట అని సొంతం చేసుకున్నారు. సభాముఖంగా అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. తమన్ గారు ఇప్పటిదాకా చూసిన తమన్ వేరు, ఈ సినిమాతో తమన్ గారి స్వరూపం వేరు. అతిశయోక్తిగాను ముఖస్థుతిగాను చెప్పట్లేదు నేను. మీరు ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత టైటిల్ సాంగ్, సెట్ సాంగ్ లీ బ్రూస్ లీలో పాడుస్తుంది, దాని బీజిఎమ్స్ వినండి. అలాంటి ఒక మాస్ పాటలకి రెగ్యులర్గా వచ్చే బీజిఎమ్స్ ఎలా ఉంటాయి, ఈ పాటలు ఎలా చేశాడు తనని. దాంట్లో ఒక మెలడీ కాంపొనెంట్ ఇన్కార్పొరేట్ చేశాడు. అలాగే మనందరికీ ఇంతవరకు తెలుసు వీణ బిట్ చిరంజీవి గారు వేసింది. ఈ సినిమా నుంచి ఫ్లూట్ బిట్ కూడా పాపులర్ అవుతుందంటే అతిశయోక్తి కాదు. అంత మంచి ఫ్లూట్ బిట్ కంపోజ్ చేశాడు లేచిలో సాంగ్లో. రియా సాంగ్ చెప్పనక్కర్లేదు, ట్రెండీగా అందులో ర్యాప్తో ఓపెన్ అవుతుంది. ఆ పాట కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే మెగా మ్యాటర్ చెప్పనక్కర్లేదు, ఫ్యాన్స్ అందరికీ పండుగ లాంటి సాంగ్. అలాగే నా మిత్రుడు శ్రీమణి రాసినటువంటి రన్ పాట ఒక మంచి మెసేజ్తో పాటు దాంట్లో ఉన్నటువంటి డ్యాన్స్, ఇందాక సుమా గారు అడిగినట్టు హీరోలను బట్టి కస్టమైజ్ చేసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా, వాళ్ళ క్యాపబిలిటీస్కి అనుగుణంగా కంపోజ్ చేయడంలో తమన్ చాలా సిద్ధహస్తుడు. రామ్ చరణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఈ రన్ పాట కంపోజ్ చేశాడంటే నిజంగా చాలా గొప్పగా చేశాడు. ఒకరోజు షూట్గా నేను అటెండ్ అయ్యాను, అద్భుతంగా ఉన్నాయి జానీ మాస్టర్ కంపోజిషన్స్ అన్నీ కూడా. మీకు నిజంగా విజువల్ పీస్ పండగే. లేచిలో సాంగ్ అయితే నేను తమన్ దగ్గర నిన్న మొన్న చూసాను. లేచిలో కాదు, సారీ, రియా సాంగ్ తమన్ దగ్గర నిన్న మొన్న చూశాను. ఒక స్టెప్ ఉంటుంది చాలా, అంటే యాక్చువల్గా మేకింగ్లో కొన్ని స్టెప్స్ వచ్చాయి, అది కానిది ఒక అద్భుతమైన స్టెప్ ఒకటి ఉంది, అది దాచిపెట్టారు. నిజంగా చెప్తున్నాను, ఇందులో రామ్ చరణ్ గారి కోసం తమన్ ప్రత్యేకంగా కంపోజ్ చేశాడా, లేదా తమన్తో పోటీపడి రామ్ చరణ్ గారు డ్యాన్సులు వేశారా, ఏం చెప్పలేము. అంత గొప్పగా ఉంది ఆల్బమ్. అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని పాటలు అందరికి నచ్చేలా ఉంటూనే ఒక మెలోడీ కాంపోనెంట్ మిస్ అవ్వకుండా ఉన్న ఈ పాటల గొప్పతనం అది. ఇందులో నేను ఒక 4 పాటలు రాసే అవకాశం దొరికింది. నన్ను పెంచి పెద్ద చేసినటువంటి మా శ్రీనివేట్ల గారితో మరొకసారి పనిచేయడం నాకు ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ సందర్భంగా మరొక విషయం గుర్తు చేసుకుంటాను. మన హీరో రామ్ చరణ్ గారి కెరియర్ చిరుత సినిమాలో వెరీ ఫస్ట్ డే షూట్ నా పాటతో ప్రారంభమైంది, లవ్ యూరా అనే సాంగ్ తోటి. మళ్ళీ ఆయనతో ఈ సినిమా కోసం పనిచేయడం మరింత ఆనందాన్ని ఇస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దానయ్య గారికి, డైరెక్టర్ శ్రీనివేట్ల గారికి, రామ్ చరణ్ గారికి, మా తమన్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాడాలనిపిస్తుంది. ఒక 2 ముక్కలు పాడి. కొంతకాలం ముందు వరకు నాకు నేను తెలుసులే, ఇప్పుడేమో నన్ను నేనే మర్చిపోయా అసలే, ఎందుకంటే ఎప్పుడైనా కంటి నిండా నీ కలే. థ్యాంక్ యూ సో మచ్. రామ్ జోగయ్య శాస్త్రి గారు, మేము ఇందాక చెప్పిన మాట నిలబెట్టేసుకున్నారు. మాటే కాదు పాట వినిపించారు. మరి స్టెప్పుల ఇన్ఫ్లుయెన్స్ అన్నారు, అది కూడా ఏమైనా 1 2 మా కోసం స్టెప్పులు వేస్తారా? పాట హిట్ అవడానికి ఆయన వేసే ఫస్ట్ స్టెప్ పెన్తోనే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.